అందరికీ షాలోం. ఈ రోజున మీ కొరకు సిద్ధపాటు చేసిన ఆత్మీయ ఆహారాన్ని జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. ఈ రోజున మన ధ్యానాంశము అద్దం ఎదుట నీవు నిలబడితే. ఆ అద్దమే వాక్యం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వాక్యం అనే అద్దాన్ని మన ఎదుట నిలబెట్టి ఆ వాక్యం అనే అద్దంలో నా సహజ ముఖాన్ని నేను చూసుకున్నప్పుడు నేను సరి చేసుకోవాలి. వాక్యం అనే అద్దంలో అబద్ధము నీలో ఉందని చూపెడితే నీవు ప్రభువా నేను అబద్ధికుని, ఇక నేను అబద్ధము చెప్పను, నన్ను క్షమించండి అని దేవుణ్ణి అడగాలి. వాక్యం అనే అద్దం ఎదుట నీవు నిలబడినప్పుడు నీలో కోపం ఉంది అని ఆ అద్దము నీకు చూపెడితే ఇక మీదట నేను కోపపడను ప్రభువా, నన్ను క్షమించండి అని దేవుణ్ణి నీవు అడగాలి. వాక్యం అనే అద్దము నీ ఎదుట ఉన్నప్పుడు నీవు ఎంతోమందిని మోసము చేశావు అని నీకు చూపెట్టినప్పుడు అదే ప్రకారము ఆ అద్దము మనలోనివి అన్నీ కూడా మనము ఆ అద్దం ఎదుట నిలబడితే, అంటే ఆ అద్దాన్ని ఏమని చెప్పానండి? వాక్యము అని చెప్పాను. కాబట్టి ఆ వాక్యం ఏం చూపిస్తుంది? నీవు చేస్తున్నవన్నీ కూడా చూపిస్తుంది. అన్యాయము చూపిస్తుంది, నీలో అహంకారము చూపిస్తుంది, నీలో ఉన్న ద్వేషాన్ని చూపిస్తుంది, అక్రమాన్ని చూపిస్తుంది, ఇంకా చాలా చాలా చూపెట్టి నిన్ను మరి ఆ ప్రభువు దగ్గరికి తీసుకురావడానికి ఆ అద్దం ఉపయోగపడుతుంది. అప్పుడు నీవేమంటావు? నీవేం తెలుసుకుంటావు అంటే, ప్రభువా నేను పాపినే అని నీ వాక్యం అనే అద్దములో చూపెడుతూ ఉన్నావు. నిజమే, ఆ వాక్యం అనే అద్దంలో మనము చూస్తున్నప్పుడు మనము ఏమి చెప్పలేము, ఎందుకంటే ఆ అద్దమే సాక్ష్యమై ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మనము ఆ వాక్యం ఎదుట అనగా యేసయ్య ఎదుట మోకరించి మన పాపములను ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ పాపములను క్షమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మరి వాటిని ఇక చెయ్యను ప్రభువా అని వదిలేసేయి. నీ పాపములన్నిటినీ ఆయన పాదాల చెంత ఒప్పుకుంటేనే గాని అది నీకు మంచిది. కాబట్టి నీవు ఆయన పాదాల చెంత ఒప్పుకోవాలని ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే విడిచిపెడతావో నీవు ఆయనను పోలిన వాని వలె అవుతావు. ప్రభువు కృప చూపెడతాడు నీ పైన. నీవు ఎత్తబడే గుంపులో చేర్చబడతావు. అప్పుడు నీవేమవుతావు? నీవు ధన్యుడవవుతావు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు చెప్పబోతున్న మాటలు నేను వింటున్నానని నీవు నమ్మి విన్న ఎడల దేవుడు ఆ యొక్క అర్థాన్ని నీకు చూపించి నీలో ఉన్నవన్నీ కూడా నీకు తెలియజేస్తుంటాడు. నీవు ధన్యుడవవుతావు. నిజమే, అద్దము దగ్గర నీవు చూడకపోతే వినకపోతే దేవుని మాటలు నీలో ఉన్నవి కనపడవు. కాబట్టి ఈ రోజున నీవు వాక్యం అనే అద్దం ఎదుట నిలబడుతూ ఉన్నావు. ఆ వాక్యము ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ దర్శిస్తూ సరిచేస్తుందని నేను నమ్ముతూ ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.